హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయం సాధారణమైనది కాదు. చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న బాధలకు, మీరు ఎదుర్కొన్న అన్యాయాలకు ఇప్పుడు సమాధానం దొరికే సమయం దగ్గర పడుతుంది. మీరు ఎన్నోసార్లు ఆలోచించి ఉంటారు, ఏంటి అంటే నేను ఎవరికీ చెడు చేయలేదు, మరి ఇలా నాకు ఎందుకు జరుగుతుంది అని. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీ జీవితంలో కనిపించబోతోంది. అయితే తులారాశి వారి స్వభావం చాలా సున్నితమైనది, ప్రత్యేకమైనది. మీరు న్యాయం కోసం నిలబడతారు. ఎవరికైనా కష్టం వస్తే మీకు చేతనైన సహాయం చేస్తారు. మీ దగ్గర ఎంత ఉన్నా పంచుకోవాలని భావిస్తారు. కానీ ఈ మంచితనాన్ని అందరూ అర్థం చేసుకోరు. కొందరు దానిని బలహీనతగా భావిస్తారు. మీ నిశ్శబ్దాన్ని భయంగా, మీ సహనాన్ని చేతకానితనంగా పొరపడతారు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవించిన సంఘటనలను గుర్తు చేసుకోండి. మీరు ఎంతో నమ్మిన వ్యక్తులు మీకే దూరమయ్యారు. మీ వెనుక విమర్శలు చేశారు. కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడ్డారు. మరికొందరేమో మీ మంచితనాన్ని చూసి ఉపయోగించుకొని తమ పని అయ్యాక మిమ్మల్ని వదిలేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. ఎందుకు అని అంటే మీ రాశిపై ఉన్న ప్రతికూల గ్రహ ప్రభావాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. మీ కర్మ ఫలితాలు మీకు అనుకూలంగా మారే సమయం ప్రారంభం అవుతోంది. మీరు అనుభవించిన బాధలకు విశ్వం సమాధానం ఇవ్వబోతుంది. అయితే ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తుల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. మొదటి వ్యక్తి మీ కుటుంబానికి లేదా బంధుత్వానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు. ఒకప్పుడు మీ సలహా లేకుండా ఏ పని చేయని ఈ వ్యక్తి తరువాత మిమ్మల్ని చిన్నచూపు చూశారు. మీ మాటలకు విలువలు ఇవ్వలేదు. మీ గురించి ఇతరుల వద్ద తప్పుగా చెప్పాడు. కానీ ఇప్పుడు అతని జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అతను చేసిన తప్పు అతనికి అర్థమవుతుంది. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో తెలుసుకుంటాడు. త్వరలోనే అతను మీతో మాట్లాడేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. రెండవ వ్యక్తి గురించి మీ స్నేహితుడు లేదా సహోద్యోగి కావచ్చు. ఈ వ్యక్తి మీ విజయాన్ని భరించలేకపోయాడు. మీరు ఎదగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. మీ గురించి అపోహలు సృష్టించాడు. కానీ ఇప్పుడు కాలం అతనికి పాఠం నేర్పబోతోంది. మీరు సాధించే విజయాలు అతనికి ఆశ్చర్యానికి కలిగిస్తాయి. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన అతనే ఇప్పుడు మీ సహాయం కోరే పరిస్థితి రావచ్చు. ఎందుకు అని అంటే మూడవ వ్యక్తి గురించి చెప్పాలంటే ఈ వ్యక్తి మీ హృదయానికి చాలా దగ్గరగా ఉండేవాడు లేదా ఉన్నాడు. మీరు పూర్తిగా నమ్మిన వ్యక్తి మీ జీవితంలోని రహస్యాలు, ఆశలు, బాధలు అన్నీ పంచుకున్న వ్యక్తి. కానీ అదే వ్యక్తి మీ విశ్వాసాన్ని దెబ్బతీశాడు. మీరు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఏడ్చేలా చేశాడు. ఆ బాధను మీరు బయటకు చెప్పుకోలేకపోయినా మీ హృదయంలో మాత్రం ఇంకా గుర్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి తను చేసిన తప్పును గుర్తించబోతున్నాడు. పశ్చాత్తాపంతో మీ గురించి ఆలోచించే సమయం అతనికి రానుంది. తులారాశి వారికి ఈ కాలంలో ఆర్థిక పరంగా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బులు
తిరిగి రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, లాభాలు కనిపించవచ్చు. ఇంట్లో కూడా శుభ వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజులుగా వాయిదా పడిన శుభకార్యాలు ప్రారంభం అవుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తగ్గిపోతాయి. ఇంట్లో ఆనందం పెరిగిపోతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వారు తిరిగి వచ్చినప్పుడు భావోద్వేగాలకు లోను కావద్దు. క్షమించడం గొప్ప విషయం, కానీ మళ్ళీ అదే తప్పును చేసే అవకాశం ఇవ్వకూడదు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి అనంటే, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం, గతాన్ని గుర్తు చేసుకొని బాధపడటం మానేయాలి. ఎందుకు అనంటే, మీ జీవితంలో కొత్త అధ్యాయం అలాగే ప్రారంభమవుతుంది. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. మీ విలువను గుర్తించని వారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటున్నారు. అట్లాగే రాబోయే 30 నుండి 60 రోజులు తులారాశి వారికి చాలా కీలకమైన కాలంగా మారవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక శుభవార్త, ఒక కొత్త అవకాశం లేదా ఒక అనుకోని పరిచయం మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. అందుకే ధైర్యంగా ఉండండి. అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీరు చేసిన మంచి పనులు వృధా కాలేదు. మీరు చిందించిన ప్రతి కన్నీటి బొట్టుకు కాలమే సమాధానం చెప్తోంది. త్వరలోని మీ జీవితంలో సంతోషం, గౌరవం, ఆర్థిక పురోగతి మరియు మానసిక ప్రశాంతత కలిసి రాబోతున్నాయి. ఇప్పుడు తులారాశి వారికి ఇది ఒక కొత్త ఆరంభం. గతాన్ని వదిలి భవిష్యత్తును స్వాగతించే సమయం వచ్చేసింది. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ధన్యవాదములు.